నమస్తే ఏబిఎన్ రెడ్ అలర్ట్ కి స్వాగతం. వలతో ఉచ్చు బిగిస్తారు, మత్తు మందిచ్చి అశ్లీలంగా చిత్రీకరిస్తారు, ఆ దృశ్యాలను బయట పెడతామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు, బానిసలుగా మార్చుకుని అత్యాచారాలకు తెగబడతారు. ఈ కోవలో సుమారు 200 మందికి పైగా యువతులు బాధితులుగా ఉన్నారు. తమిళనాడులో బయటపడిన సెక్స్ రాకెట్ ముఠా అరాచకాలపై ఏబిఎన్ రెడ్ అలర్ట్ ప్రత్యేక కథనం. తమిళనాడులో భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు, బాధితుల్లో 200 మందికి పైగా యువతులు. పొల్లాచి కేంద్రంగా సాగిన సెక్స్ రాకెట్ అరాచకాలు. అరెస్ట్ అయిన 8 మంది నిందితుల్లో ఒకరు అన్నాడీఎంకే నేత. తమిళనాడులో భారీ సెక్స్ రాకెట్ వెలుగు చూసింది. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే 20 ఏళ్లలోపు అమ్మాయిలకు ఉచ్చు బిగించి వారితో లైంగిక సంబంధాలు పెట్టుకుని ఆ దృశ్యాలను వీడియోలుగా తీసి వ్యాపారం చేసుకుంటున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా 200 మందికి పైగా అమ్మాయిలను మోసగించింది. అమాయక యువతుల జీవితాలతో ఆటలాడటమే కాక అరాచకాలకు పాల్పడింది. బాధితులంతా కోయంబత్తూరు జిల్లా పొల్లాచి పరిసర ప్రాంతాలకు చెందినవారే. ఈ ర్యాకెట్ ను నడిపించిన ముఠాలోని ఒకరు అధికార అన్నాడీఎంకేకు చెందిన యువనేత కావడం తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపింది. ఫేస్బుక్ లో అమ్మాయిలతో పరిచయం ఏర్పరచుకోవడం, ఆపై ప్రేమిస్తున్నానంటూ వారితో ఉల్లాసంగా గడపడం, వారి నగ్న దృశ్యాలను వీడియోలు తీసి బెదిరించి అత్యాచారం చేయడం, ఆపై అశ్లీల దృశ్యాలున్న వీడియోలను కుటుంబీకులకు చూపుతామంటూ డబ్బులు గుంజడం, ఇదే పనిగా పెట్టుకుని ఈ ముఠా సభ్యులు కోట్లు వసూలు చేశారు. అయితే బాధితులు బయటకొచ్చి ఫిర్యాదు చేయకపోవడంతో 7 ఏళ్లుగా ఈ రాకెట్ యథేచ్ఛగా సాగిపోతోంది. ఈ ముఠా బారిన పడిన ఓ కళాశాల విద్యార్థిని ధైర్యంగా ముందుకొచ్చి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా సెక్స్ రాకెట్ భాగోతం బయటపడింది. ఈ కేసులో పొల్లాచికి చెందిన శబరిరాజన్, తిరునావుక్కరసు, సతీష్, వసంత్ కుమార్ అనే యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లలో ఎంతో మంది అమ్మాయిల అశ్లీల చిత్రాలు, వీడియోలు గుర్తించారు. వాటి ఆధారంగా 200 మందికి పైగానే బాధితులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ముఠా సభ్యులు తమ అక్కా చెల్లెలు చదువుతున్న పాఠశాలలు, కళాశాలల్లో అమ్మాయిల సెల్ ఫోన్ నెంబర్లు తీసుకుని వారితో పరిచయాలు ఏర్పరచుకునేవారు. ధనవంతుల బిడ్డల్లా పోజిస్తూ ప్రేమ పేరిట అమ్మాయిలకు దగ్గరై వారికి మత్తు మందిచ్చి అత్యాచారానికి పాల్పడేవారు. తనను అలాగే మోసగించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలని సెక్స్ రాకెట్ ముఠా సభ్యులు భయప్రాంతులకు గురి చేశారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోకుంటే సోదరుణ్ణి చంపేస్తామంటూ బాధితురాలిని బెదిరించారు. ఈ వ్యవహారంలో సెంథిల్, బాబు, నాగరాజ్ అనే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లోని నాగరాజ్ అన్నాడీఎంకే పొల్లాచి శాఖ యువ నాయకుడు కావడం గమనార్హం. తమిళనాడులో అధికార పార్టీకి చెందిన యువ నాయకుడు నాగరాజ్ కు ధనబలం, అంగబలంతో పాటు రాజకీయ అండ ఉండటంతో ఈ ముఠా చెలరేగింది. అరెస్ట్ అయిన 1-2 రోజుల్లోనే నాగరాజ్ బెయిల్ పై బయటకు రావడం కలకలం రేపింది. అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడిన ముఠాకు అధికార పార్టీ అండగా ఉంటోందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విమర్శించారు. కాగా పొల్లాచి ముఠాలోని శబరిరాజన్, తిరునావుక్కరసు, సతీష్, వసంత్ కుమార్లపై గూండా చట్టం ప్రయోగించినట్లు కోయంబత్తూరు జిల్లా ఎస్పీ పాండ్యరాజన్ తెలిపారు. పొల్లాచి సంఘటనతో సంబంధమున్న నాగరాజును పార్టీ నుండి తొలగిస్తున్నట్లు అన్నాడీఎంకే అధిష్టానం ప్రకటించింది.